హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఈరోజు మనం హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి ఒక మంచి హోమ్ రెమెడీని తయారు చేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యూస్ చేసి మనం ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. ముందుగా ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఫ్రెష్గా తీసుకున్నటువంటి కరివేపాకులను వాష్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంత మోతాదులో మీరు కరివేపాకును తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెల్లిపాయలు. మనం వెల్లిపాయలను పొట్టు తీసి ఒక 10 వెల్లిపాయల రెబ్బలను ఇందులో యూస్ చేద్దాం. నెక్స్ట్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ పెరుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిశ్రమాలను ఎంత మోతాదులో వాడాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి కరివేపాకులను వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఎల్లిపాయల రెబ్బలను ఒక 10 పీసెస్ని ఇందులో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మంచి పేస్ట్లా ఫామ్ చేసుకోవాలి. ముందుగా ఒక సపరేట్ క్లీన్ బౌల్లో ఒక 2 టీ స్పూన్స్ యోగర్ట్ని వేసుకోవాలి. అంటే ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంత ముందుకు పేస్ట్లా ఫామ్ చేసుకున్న కరివేపాకు అలాగే వెల్లిపాయల పేస్ట్ని ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు అలాగే వెల్లిపాయల రెబ్బలను పెరుగుని మిక్స్ చేసుకున్నాము. ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్ని మనం తలస్నానం చేసుకోవడానికి ముందు ఒక అరగంట లేదా 1 గంట ముందు తలకి బాగా పట్టించాలి. సెన్సిటివ్గా ఉన్నటువంటి స్కిన్ అంటే తలలో ఒకవేళ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇందులో కొద్దిగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కొబ్బరి నూనెని ఇందులో యాడ్ చేసుకుందాం. కొబ్బరి నూనె అనేది మన తలకి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది, మంచిగా నరిష్ చేస్తుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మిశ్రమం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకునే మిశ్రమాన్ని తలకు బాగా అంటించిన తర్వాత ఏదైనా ఒక మంచి హర్బల్ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ to 1 అవర్ మనం దీన్ని ఆరనివ్వాలి. తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. చాలా మంచిగా వర్క్ చేసే ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేసాము. బెటర్ రిజల్ట్స్ కోసం ఈ మిశ్రమాన్ని మీరు వారంలో 2 times or 3 times వాడండి. ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు, అలాగే తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిగా వర్క్ చేస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. మంచి హెయిర్ గ్రోత్ కోసం చాలామంది కోకోనట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు. ఈరోజు మనం ఈ కోకోనట్ ఆయిల్ని ఏ విధంగా యూస్ చేస్తే మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకుందాం. ముందుగా దీంట్లో యూస్ చేయబోయే ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనం యూస్ చేయబోయే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్లెక్స్ సీడ్స్. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ సీడ్స్ని యూస్ చేయబోతున్నాము. ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ అవిసె గింజలను ఏ విధంగా మనం హోమ్ రెమెడీలో యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను 1 బౌల్ అవిసె గింజలను అంటే ఫ్లెక్స్ సీడ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఓన్లీ 1/2 బౌల్ని మనం యూస్ చేద్దాం. సీడ్స్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్ ఆఫ్ వాటర్ని యూస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో అవిసె గింజలను వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయ్యే వాటర్లో మనం ఇప్పుడు అవిసె గింజలను వేసుకుందాం. నేను ఓన్లీ 1/2 కప్ అవిసె గింజలను యూస్ చేస్తాను. సో 1/2 కప్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో ఈ మిశ్రమం బాగా బాయిల్ అయ్యి వైట్ లేయర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా తగ్గిపోయి ఒకలాంటి వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక లేయర్ ఫామ్ అయింది. ఇంకా ఇది చాలా చిక్కగా అయింది. సో ఈ విధంగా జెల్ ఫామ్ అయ్యేంత వరకు మనం ఇది వెయిట్ చేసుకోవాలి. జెల్ ఫామ్ అయ్యింది అండ్ లేయర్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఓన్లీ ఈ స్టార్చ్ని
సపరేట్ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం యూస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో జెల్ ఫామ్ అయింది. ఇలా జెల్ ఫామ్ని మనం ఈ సీడ్స్ని సపరేట్ చేసి ఓన్లీ ఆ జెల్ని సపరేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫిల్టర్. ఇలా టీ ఫిల్టర్ యూజ్ చేస్తే ఈ జెల్ అనేది ఫిల్టర్ అవ్వదు. సో మీరు నార్మల్గా ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ని యూజ్ చేయండి, ఈజీగా ఫిల్టర్ అవుతుంది. అలా ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఆ జెల్ని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా జెల్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినటువంటి ఈ జెల్ని ఇప్పుడు మనం హెయిర్కి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇది చాలా యూస్ఫుల్ జెల్. ఇందులో మనం ఓన్లీ వాటర్ని యూజ్ చేసాము. అవిసె గింజలను బాయిల్ చేసేటప్పుడు అలా బాయిల్ చేసిన వాటర్ని మనం ఇలా జెల్ లాగా ఫామ్ చేసుకున్నాము. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తీసుకున్నటువంటి ఈ జెల్లో మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఒక 6 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ఈ జెల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ బౌల్ మోతాదులో ఈ జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకుందాన్ని మనం తలకు ఈజీగా ఎలా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ని కాటన్తో ఇలా డిప్ చేసుకొని ఈ ఆయిల్ని హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, మాడకు స్పెషల్గా. సో ఇది చాలా ఈజీ టెక్నిక్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. బెటర్ రిజల్ట్స్ కోసం మీరు వారంలో 2 సార్లు ట్రై చేయండి. వర్క్ చేస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.